హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షార్ట్ వీడియో. ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం అయితే వేసుకుంటున్నా. ఎప్పటి నుంచో నా కోరిక అమ్మవారికి వేసుకోవాలని, కానీ ఎప్పుడైతే నాకు వీలు కాలేదు. పెళ్ళైనాక కొత్తలో వేసుకుందామంటున్నా, ఎప్పుడూ నాకు వీలు కాలేదు. పిల్లలు ప్రెగ్నెన్సీతో అట్లా అమ్మవారికి అయితే నాకున్నంత వరకు ఆ తల్లికి అయితే నేనైతే మంచిగా మంచిగా ప్రశాంతంగా చేసుకున్నంత వరకు అయినా. మా అయితే డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఆయన వచ్చినాక వేసుకుందామంటే ఆల్రెడీ 8 అయిపోయింది. ఫస్ట్ టైం అయినా హస్బెండ్ పక్కన ఉండాలనిపించే, కానీ ఆయన రాలేదు. ఇంకా నేనే వేసేసుకున్నా. పూజ కూడా కంప్లీట్ అయినాక మా వాళ్ళు అయితే వచ్చారు. మా అమ్మ వచ్చినాక అయితే నాదంతా పూజ అయిపోయే మూమెంట్లో వచ్చారు. వాళ్ళ కోసం కూడా ఎదురు చూసి ఇక నేనే వేసుకున్న పిల్లలతోని. ఇక పాప నేను రెడీ, మా చిన్న డ్రెస్ వేసి ఏడుస్తున్నాను. ఇక అందుకే మనకైతే వదిలేసిన. ఇక నేనైతే పూజ చేసేసి మా పాప నేనైతే మొక్కుకొని మంచిగా కొబ్బరికాయ కొట్టి ప్రసాదాలు చేసుకున్న. అన్నీ అయిపోయినాయి. నా శని దరిద్రం ఏందో కానీ గ్యాస్ ప్రసాదం అయిపోయినాకనే గ్యాస్ అయిపోయింది. 2 monthsకే గ్యాస్ అయిపోయింది. ఆ తల్లి ఇంకెట్లనో ప్రసాదాలు కంప్లీట్ అయినాక గ్యాస్ అయిపోగొట్టింది బాగానే. లేకపోతే ఎవరిళ్ళల్లో పోయి చేదుమో ఏమో ఈ సిటీలో. ఈ హారతి ఇచ్చి అయితే అమ్మకు పాపకి అందరికైతే హారతి ఇచ్చేసిన. మంచిగా నిజంగా చెప్తున్నా, ఫస్ట్ టైం అయినా సరేగా నాకు చాలా చాలా మంచిగా అనిపించింది. ఇక నాకు తెలిసిన వాళ్ళే వరకే నేను ఇక మా ఇంట్లో ముగ్గురు, ఇంకిద్దరు తెలిసిన అక్క వాళ్ళని పిలిపించి 5కి అయితే వాయినం అయితే ఇచ్చిన. అమ్మవారికి ఫస్ట్ టైం కదా, శారీ అయితే పెట్టిన అమ్మవారికి వాయినం ఇచ్చేసి ఇంకా 5 ముత్తైదులకు ఇవ్వాలి కదా ఎప్పుడైనా సరే అని ఫస్ట్ టైము. ఇంకా నాకు తొందరగా పిల్లలతో ఒక్కదాన్ని తెలియక కొన్ని మర్చిపోయినా చేయడము. కానీ చేసినంత వరకు అయితే పర్లేదు, మంచిగానే చేసుకున్నా. ఇంకా నెక్స్ట్ టైం ఇట్లా మర్చిపోకుండా ముందే ప్రిపేర్ అయ్యి అయితే చేసుకుంటా. ఇంకా నా పూజ మీకు ఎట్లా అనిపించిందో చూడండి. మీరు కూడా అంత మంచిగా జరిగిందా లేదా కామెంట్ చేయండి. ఇక నేనైతే చేసేసుకొని హారతి ఇచ్చిన. మా చిన్నోడైతే మస్తు మొక్కుతుండో దేవుణ్ణి అయితే. ఏం కోరిక కోరుకుంటుండో ఏమో. ఇక కోరికలు పెద్దగా ఏముంటాయండి, పిల్లలు మనం మంచిగా ఉండాలి. ఇక మా హస్బెండ్ వచ్చినాక అయితే అతనితోనైతే అక్షంతలు వేసుకొని ఆశీర్వాదం తీసుకొని వీడియో అయితే తీయలేదు, ఎవ్వరు లేకుండే. ఆయన వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. 5 ముత్తైదులకు అయితే వాయినం ఇచ్చేసిన. వాయినం ఇచ్చినాక అందరికి ప్రసాదం పెట్టిన, తినేసి వెళ్ళిరు. ఇక తర్వాత మా అమ్మాయి వచ్చినాక మా అమ్మాయి కాడ కూడా మా హస్బెండ్ దగ్గర ఆశీర్వాదం తీసుకున్న, అక్షంతలు వేయించుకున్న. తనతో గాజులు కూడా వేయించుకున్న. ఈరోజు వేయించుకోవాలన్నట్టు వేయించుకున్న. మళ్ళీ శుక్రవారం లోపు మంచిగా గాజులు వేయించుకోవాలి. అందరు భర్తతోని వేయించుకుంటారు కదా, నేను కూడా వేయించుకోవాలని అయితే అనుకుంటున్నా. చూద్దాము నెక్స్ట్ ఫ్రైడే వరకు. మీరు కూడా భర్తతో గాజులు వేయించుకోరా లేదా కామెంట్ చేయండి. నా పూజ ఎట్లా అనిపించిందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.